స్వస్తి శ్రీ నందననామ సంవత్సర వృశ్చిక రాశి ఫలాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. మే వరకు ఆర్థికంగా కొంత నార్మల్గా ఉన్నప్పటికీ మే నుంచి ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాంక్ లోన్స్ కానీ అప్పుల గురించి వెయిట్ చేస్తున్న వారు ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుంది. లోన్స్ కానీ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉండదు. శని సంచారం 12 ఇంట్లో అనుకూలంగా లేనందున మీరు కొత్త ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండటం మంచిది. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ఉండే వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలము. అయితే కొత్త ప్రాజెక్ట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా కొంత చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం సామాన్యము. శని అనుకూలంగా లేనందున పెట్టుబడులకు అనుకూలమైన దిగుబడి లభించకపోవచ్చు. వృత్తి వ్యాపారస్తులకు కానీ కళారంగాల వారికి కానీ ఈ సంవత్సరం కొంత ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ శని అనుకూలంగా లేనందున ఆశించిన ఫలితాలు లభించవు. అలాగే సామాన్యంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. శని వ్యయంలో ఉన్నందున అనుకోని ప్రయాణాలు, వాటి ద్వారా అనవసర చిక్కులు ఎదుర్కోవచ్చు. స్త్రీలకు ఈ సంవత్సరం సానుకూలంగానే ఉంటుంది. అయితే భర్తకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ లేదా పిల్లల ఆరోగ్య విషయంలో కానీ కొంత ఆందోళన పడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కొంత ప్రోత్సాహంగా ఉన్నప్పటికీ శ్రమకు తగిన ఫలితం లభించదు. ఈ రాశి వారికి శని సంబంధించిన స్తోత్రాలు, అలాగే రాహు సంబంధించిన స్తోత్రాలు, వాటికి సంబంధించిన జపదానాదులు చేసుకోవడం మంచిది. దాంతోపాటుగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేసుకోవడం మంచిది. ఇవి నందననామ సంవత్సర వృశ్చిక రాశి ఫలాలు.